హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చి కాలరాత్రి అని చెప్పి ఒక మూవీ రివ్యూ. ఈ మూవీ మనం చూసుకుంటే కనుక మలయాళంలో వచ్చి నల్ల నిలువుల రాత్రి అని చెప్పి ఒక మూవీకి అయితే డబ్డ్ వర్షన్ అని ఒరిజినల్ మూవీ మనం చూసుకుంటే కనుక 2023 అయితే వచ్చింది. అని ఇప్పుడు ఈ డబ్డ్ వర్షన్ వచ్చి ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే మూవీ అయితే పెద్దగా ఏం నచ్చలేదు. ఇది ఒక డిసప్పాయింటింగ్ ఫిలిం. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళందరూ కలిసి ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ వాళ్ళకి ఒక కామన్ ఫ్రెండ్ ఉంటాడు, తన పేరు వచ్చేసి కురియా. సో కురియా ఏం చెప్తాడంటే కనుక నా దగ్గర కర్ణాటకలో షిమోగాలో నా దగ్గర ఒక 200 acres ఫామ్ అయితే ఉంది. సో ఆ ఫామ్ని మీరు కొనుక్కొని అండ్ మీరు అందరూ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇంకా మీరు డెవలప్ చేసుకొని చెప్తారు. సో అప్పుడు ఆ గ్రూప్ ఆఫ్ నలుగురు ఫ్రెండ్స్, కొరియా అండ్ వాళ్ళకి సంబంధించిన ఇంకొక వ్యక్తి అండ్ వాళ్ళకి లోకల్గా ఒక ఫ్రెండ్ అయితే ఉంటాడు. ఆయన క్యారెక్టర్ ప్లే చేసింది చంపన్ మీరన్. సో వీళ్ళందరూ ఆ కర్ణాటకలోని షిమోగాలో ఆ ఫామ్ హౌస్కి అయితే వస్తారు. అండ్ ఆ ఫామ్ హౌస్కి వచ్చిన తర్వాత అందులో వన్ బై వన్ అయితే చనిపోతుంటారు. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక తెలుగు డబ్బింగ్. సో తెలుగు డబ్బింగ్ అయితే బాగానే ఉంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక టెక్నికల్ డిపార్ట్మెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఫస్ట్ హాఫ్ మూవీ అంతా చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో కొన్ని డ్రామా సీన్స్ అయితే ఉంటాయి, ఆ ఫ్రెండ్స్ మధ్యలో వచ్చే సీన్స్ అండ్ ఒకరికొకరు పరిచయం అయ్యే సీన్స్ అండ్ వాళ్ళకి ఆ ఫామ్ కూడా ఎంత ఇంపార్టెంట్ అంటే కొంచెం ఆ డ్రామా అంతా కొంచెం బాగానే ఉంది. అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని థ్రిల్ మూమెంట్స్ ఉంటాయి అండ్ అవి కూడా కొంచెం ఓకే. అండ్ ఇంత చెప్పినట్టు టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అండ్ సినిమాటోగ్రఫీ ఓకే. అండ్ ఇప్పుడు సినిమాలో మైనస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. స్టోరీలో ఒక పర్పస్ అంటూ ఏమైతే ఉండదు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మనం చూసుకుంటే కనుక ఫస్ట్ హాఫ్లో అసలు స్టోరీ అంటూ ఏమి ఉండదు. మెయిన్ స్టోరీ ఇంటర్వెల్ టైంకి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ సెకండ్ హాఫ్లో వన్ బై వన్ చనిపోయేటప్పుడు వాళ్ళు ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేసిన కొన్ని సీన్స్ అండ్ కొన్ని థ్రిల్ మూమెంట్స్ అయితే ఓకే. అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని ఈ మూవీ అంతా కొంచెం రెడ్ లైటింగ్తో సినిమాటోగ్రఫీ చేయడం జరిగింది. కొంచెం ఈ జానర్కి సపోర్ట్ చేయడానికి అది కూడా కొంచెం ఓకే. బట్ సెకండ్ హాఫ్లో మనం చూసుకుంటే కనుక ఒక పర్పస్ అంటూ ఏం ఉండదు. కొంతమంది వ్యక్తులు దాడి చేస్తుంటారు, అదంతా కొంచెం లాజిక్లెస్ అయితే అనిపిస్తుంది. ఆ టెన్షన్ బిల్డప్ అవ్వదు అండ్ ఆ థ్రిల్ మూమెంట్స్ అయితే ఏముండదు. స్టోరీ స్క్రీన్ ప్లే అంటూ పెద్దగా అసలు ఏముండదు. ఫస్ట్ హాఫ్లో స్టోరీ అంటూ ఏమైతే ఉండదు, సెకండ్ హాఫ్లో కొన్ని థ్రిల్ మూమెంట్స్ అనిపిస్తుంది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ నాకైతే నచ్చలేదు. బట్ సెకండ్ హాఫ్లో కొన్ని థ్రిల్ మూమెంట్స్ కోసం ట్రై చేస్తా అంటే మీ ఇష్టం. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 1.75 out of 5. అనేది ఫ్యామిలీ వాచబుల్ అంటే జస్ట్ ఇది ఫ్యామిలీ వాచబుల్, ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ సినిమాలో లేదు. అని మూవీ వచ్చేసి ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కావాలని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.